హలో నమస్కారం, నేను నరేష్ నాయక్. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి గద్వాల జిల్లాలో ఉన్నాం. ఎక్కడైతే అంతా సీడ్ పత్తి మేల్ ఫీమేల్ సీడ్ పత్తి అనేది సాగు చేస్తూ ఉన్నారు. దీనికి ఖర్చు ఎంత అవుతుంది, దిగుబడి ఎంత అవుతుంది అనేది రైతుల ద్వారా ఇవాళ మీకు తెలియపరుస్తాను. అలాగే చాలా వరకు సాగు చేస్తున్నారు గద్వాల జిల్లాలో. దీని గురించి ఏందనేది వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇది ఏంది? ఆడ చెట్ల మొగ? ఇది ఆడే మొగ. ఎక్కడ వేరే వేస్తారా? మొగ అది. ఆ పూలు ఈ పూలు తీసుకొచ్చి ఒత్తికి చేయాలి. అంటే ఆడ వేరే వేస్తారు, మొగ వేరే వేస్తారా? వేరే వేరే రోజు చేయాలి. పొద్దున క్రాసింగ్ చేయాలి, సాయంత్రం మొగ్గలకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ మొగ్గలు సాయంత్రం గిల్లి పొద్దున క్రాసింగ్ చేయాలి. అప్పుడు కాయ అవుతుంది. ఇలా రోజు చేయాలి. అయితే ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది దిగుబడి? 10 క్వింటాలు వస్తుంది. కింటా ఎంత ఉంటుంది రేటు? 50,000. అంటే 5 లక్షలు వస్తాయి ఎకరాకి? వస్తాయి. మంచి లెక్క ఒక మంచికి 20,000 ఇస్తామన్నా నెలకి మంచికి 20,000 ఇస్తారు. సరే, 5 లక్షలు అయితే దిగుబడి వస్తుంది. 5 లక్షలు అంటే దీనికి పెట్టుబడి కూడా ఎక్కువనే ఉంటుంది. కూలోళ్ళని పెట్టుకోవాలి, నెలకు ఒక 20,000 ఇచ్చి 10 మందిని పెట్టుకోవాలి. ఎకరాకి 10 మంది అంటే వాళ్ళకే 2 లక్షలు పోతుంది. 2 లక్షలు పోతుంది. మళ్ళీ ఇది ఎవరు కొంటారు? ఆర్గనైజర్, ఇక్కడ లోకల్ ఆర్గనైజర్ కొంటారు. మీకు అగ్రిమెంట్ ఉంటుందా వాళ్ళతో? ఖచ్చితంగా ఈ రేటుకి వాళ్ళు కొంటామనేది ఉంటుంది. ఎన్ని క్వింటాలు? 10 క్వింటాల వరకు కొంటారా? అది ఇదైతే లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? చేసుకుంటే లాభమే ఉంటుంది. తిప్పల పడి చేసుకుంటే లాభం. కష్టపడితే ఫలితం ఉంటుంది, చేయలేకుంటే రాదు. రానప్పుడు ఏదైనా కష్టపడింది ఏది రాదు. అలాగే ఈరోజు విన్నారు కదండి, ఎకరాకు 5 క్వింటాలు వస్తుంది దిగుబడి. 10 క్వింటాలు దిగుబడి వస్తుంది. 50,000 క్వింటా అంటే 5 లక్షల రూపాయలు చెప్తున్నారు రైతు. కానీ దీనికి కష్టము పెట్టుబడి కూడా అదే మోతాదులో ఉంటుంది. కూలీలకే ఖాళీ ఎకరాకి కూలీలకే 2 లక్షల దాకా అవుతుంది. తర్వాత ఇంకా ఇతర ఖర్చులు చాలా ఉంటాయి. దగ్గర 3 లక్షలు వేసుకున్నా ఒక 2 లక్షలు మిగులుతాయమ్మా. 2 లక్షలు మిగులుతాయి. కష్టపడి మంచిగా పంట పండించుకుంటే ఎకరాకు పత్తి మీదనే 2 లక్షల రూపాయల దాకా మిగులుతున్నాయి. అది సీడ్ పత్తి. అంటే ఇక్కడ లోకల్గా గద్వాలు, ఎంగనూరు బాగా వేస్తారు. లోకల్గా ఆర్గనైజర్స్ ఉంటారు. మిల్లులు ఇక్కడే ఉంటాయి. కొన్ని మిల్లులు కూడా ఇటు దగ్గరలో ఐజా, గద్వాల ఏరియాలో ఉన్నాయి. వీళ్ళంతా ప్రాసెసింగ్ చేసి వాళ్ళే కొంటారు, వాళ్ళే తీసుకుంటారు. అగ్రిమెంట్ ప్రకారం ఇస్తారు అన్నమాట వీళ్ళకి ఆర్గనైజర్స్. అలాగా 2 లక్షలు అయితే మిగులుతాయా? పోయిన సంవత్సరం వేసారా మీరు? వేసినారా? ఎకరాకి ఎంత మిగిలినాయి మరి? 2 లక్షలు అట్లా మిగిలి. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ఒకటే ఎకరం వేసారు. మీ సొంతమే ఇది? సొంతమే చేసుకుంటున్నారు. అంటే సొంతంగా ఉండి చేసుకుంటే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. అలాగే కూలీని పెట్టి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ ఆడ మగ పత్తి వేస్తారు. డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటివి ఈ పత్తి ఏందనేది పరిశీలించగా ప్రతి మొక్కకి క్రాసింగ్ కావాల్సిన మొగ్గకి ఈ స్టిక్కర్ పెడతారు. ఈ స్టిక్కర్ పెట్టి పొద్దున మళ్ళీ క్రాసింగ్ చేస్తారు. కష్టం అయితే చాలా ఉంటుంది, కానీ అదే రేంజ్లో దిగుబడి ఉంటుంది. ఎకరాకు 2 లక్షల దాకా మిగులుతాయి అనేసి ఈ సంవత్సరం రైతులంతా బాగా వేసినారు. ఈ సంవత్సరం అందరూ ఇక దీని గురించి ఇంకొన్ని వివరాలు ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.